తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో సంచలనాలు చూడబోతున్నాం. అదేంటంటే ఇప్పటివరకు కవిత గురించి కొన్ని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ని ఢిల్లీకి అమిత్ షా దగ్గరికి పంపించాడని, ఏదో లోపాయికారి ఒప్పందం కుదిరిందని, అందువలనే కవితను అరెస్టు చేయటం లేదని విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ విస్తృత ప్రచారంలో భాగంగా కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వాళ్ళు ఈ కవితను అరెస్ట్ చేయటం లేదు, ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఒప్పందం ఉన్నదంట అని చెప్పి ఆ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకతను గమనించిన కొంతమంది నాయకులు ఇప్పటికే పార్టీని వీడారు. మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే, అట్లాగే వికారాబాద్ నుంచి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు డాక్టర్ చంద్రశేఖర్, ఆయన భారతీయ జనతా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కి ఏదో ఒప్పందం ఉందంట అని చెప్పి కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేసేసారు. వాళ్ళు పట్టణాలు గ్రామాలకు ప్రచారం చేశారు, గోబుల్స్ ప్రచారం చేసేసారు. దానికి ఉదాహరణగా చూడండి, మార్చి 16, మార్చి 20, మార్చి 21లో కవిత ఈడీ విచారణ సందర్భంగా తెలుగు ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయి ఉత్కంఠభరితంగా చూశారు. రాత్రి 9, 10 ఏం జరగబోతుందని చూసిన సమయంలో తుపాకీ తుస్సు అనే విధంగా ఆమెను అరెస్ట్ చేయలేదంటే ఏదో జరిగిపోయింది, ఏదో ఒప్పందం కుదిరిపోయింది, లోపాయికారి ఒప్పందం అని చెప్పి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కేసీఆర్ని వ్యతిరేకించే ఉద్యమకారులు, కవులు, కళాకారులు, విద్యార్థి సంఘాలు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో ఆనాడు జై తెలంగాణ అంటూ ఉద్యమిస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఒకంత గుర్రుగా ఉన్నారు. తెలంగాణలో ఉండే బీజేపీ నాయకులకు కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎందుకు కవితని మీరు అరెస్ట్ చేయటం లేదు? ఆమె తప్పు చేసిందని మీకు తెలుసు, హడావుడి చేశారు, సిబిఐ అన్నారు, ఈడీ అన్నారు, మళ్ళీ నీరు గార్చేశారు కేసుని, మీకు వాళ్ళకి ఏమైనా ఉందా అనేది అడుగుతున్నారు. ఇది ఎప్పుడు బలపడిందంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రతి నియోజకవర్గానికి తెలంగాణలో ఒక ఎమ్మెల్యేని ఇతర రాష్ట్రాల నుంచి పంపించారు. వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆ ఎమ్మెల్యేలు వాళ్ళని నివేదిక ఇమ్మన్నారు. చాలామంది నివేదికల్లో గ్రామాల్లో, పట్టణాల్లో కూడా కవితను అరెస్టు చేయకపోవటము, కవిత తప్పు చేసినప్పుడు లిక్కర్ కుంభకోణంలో సాక్ష్యాధారాలన్నీ ఉన్నప్పుడు అరెస్టు చేయకపోవటం అనేది భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో నష్టం కలిగించే అంశం అని చెప్పి నివేదిక జాతీయ పార్టీకి అందించటం కూడా అది ఒక విశేషం. ఇప్పుడు దీంట్లో ఈ లిక్కర్ కుంభకోణం కేసులో 100 కోట్లు అదంతా కూడా కవిత డబ్బు, అది తీసుకువెళ్ళి కేజ్రీవాల్ ప్రభుత్వానికి అప్పజెప్పి అక్రమంగా ఈ లిక్కర్ కాంట్రాక్ట్లు పొందారనే అభియోగం ఈ సిబిఐ, ఈడీ చేసింది. దీంట్లో చాలామంది ఇప్పటికి 5 అప్రూవర్లుగా మారారు. అంటే తప్పు చేశాం, తప్పును అంగీకరించాం, మీకు సహకరిస్తాం, వాస్తవాలు చెప్తాం, నిజాలు చెప్తాం అని చెప్పి మమ్మల్ని జైలు నుంచి వదిలేయండి, మమ్మల్ని జైల్లో పెట్టొద్దని అప్రూవర్లుగా మారారు. అప్రూవర్లుగా మారిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఢిల్లీలో దినేష్ అరోరా. అరబిందో ఫార్మా కంపెనీ ఆయన డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి. ఈయన
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న. ఇక 3 మాగుంట రాఘవ. మాగుంట రాఘవరెడ్డి అంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు. ఈ మధ్యకాలంలో 4వ వ్యక్తి ఎంపీ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా నేను సహకరిస్తా, వాస్తవాలు చెబుతా, నన్ను కూడా అప్రూవర్ జాబితాలో చేర్చుకోండి అని ఆయన అప్రూవర్గా మారాడు. ఇక 5వ వ్యక్తి కవితకి ఆడిటర్గా పనిచేసిన బుచ్చిబాబు. వీళ్ళందరి నుంచి సమాచారం సేకరించిన తరువాత కవిత ఈ కేసు నుంచి బయటపడటం అసంభవం. అట్లాగే కవిత బినామీగా చెల్లుబాటు అవుతున్న రామచంద్ర పిళ్ళ ఇచ్చిన వాంగ్మూలం కూడా కవితకు వ్యతిరేకమే. కవితకి వ్యక్తిగత సహాయకుడిగా ఉండి ఆమె వ్యవహారాలన్నీ చక్కబెడుతున్న బోయినపల్లి అభిషేక్, అతనిచ్చిన వాంగ్మూలం కూడా కవితకు వ్యతిరేకమే. కవితకి ఎక్కడ చూసినా ఆమెకు అనుకూలంగా ఏ అంశం కూడా లేదు. ఆమె ఈడీ, సిబిఐ అధికారాలను ప్రశ్నిస్తూ ఉంది. ఈడీ సెక్షన్ 50 కింద కేసు నమోదు చేస్తే సెక్షన్ 50 ఏం చెబుతుందంటే, అక్రమంగా సంపాదించిన ధనాన్ని పెట్టుబడి పెట్టే ఆ వ్యవహారము సెక్షన్ 50 కింద వస్తుంది. ఈమె ఈ లిక్కర్ కుంభకోణం ద్వారా సంపాదించిన డబ్బుతో ఈమె కొన్ని అపార్ట్మెంట్లు కొనుగోలు చేయటము, స్థలాలు కొనుగోలు చేయటం చేసిందనేది ఈడీ యొక్క సమాచారం. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ విధంగా కవిత భర్తపై కూడా కేసు నమోదు చేశారు. ఇక వీళ్ళందరూ ఇచ్చిన తర్వాత, సాక్ష్యము ఆధారం చెప్పిన తర్వాత, ఆమె ఈడీకి పరిధి లేదు, సెక్షన్ 50 కింద నన్ను విచారణ చేయడానికి అర్హత లేదని సుప్రీంకోర్టులో చెప్పుకుంది. ఇంకొకటి కూడా ఆమె చెప్పేది ఏంటంటే, సిఆర్పిసి క్రిమినల్ చట్టం కింద 160 సెక్షన్ కింద మహిళలను మా ఇంటి వద్దే విచారణ జరపాలా, మీరు ఢిల్లీ కేంద్ర ఈడీ కార్యాలయానికి మీరు పిలవకూడదు అని చెప్పి సుప్రీంకోర్టులో ఆమె వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టు కూడా కవితకు అనుకూలంగా ఇప్పటి వరకు ఏ ఒక్క తీర్పు కానీ మధ్యంతర ఉత్తర్వులు కానీ ఇవ్వాల. సెప్టెంబర్ 15న కవితను ఢిల్లీలో ఉండే ఈడీ కేంద్ర కార్యాలయానికి హాజరవ్వాల్సిందిగా నోటీస్ ఇచ్చారు. ఆమె ఆ నోటీస్ అందుకుని నేను రాను, మా న్యాయవాదులు వస్తారు, అయినా నా కేసు సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో కేసు ఉండగా నేను ఎందుకు వస్తానంటుంది. సుప్రీంకోర్టులో కవితను అరెస్టు చేయవద్దని ఎక్కడా ఉత్తర్వులు, ఆదేశాలు ఇవ్వలేదు. ఆమెకు అనుకూలంగా ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. అందువల్ల కేసు వేసినంత మాత్రాన, కేసు అక్కడ జరుగుతున్నంత మాత్రాన ఈడీ, సిబిఐ అరెస్టు చేయకూడదని ఎక్కడా లేదు. ఇంకొక అడుగు ముందుకేసి ఆమె అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంది. ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ప్రధానమంత్రి మోదీ G20 శిఖరాగ్ర సమావేశాల ద్వారా భారతదేశ శక్తియుక్తులేంటో ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ప్రధానమంత్రి మోడీని ఎంత అవహేళనగా మాట్లాడుతుందంటే, ఇవి నాకు ఇచ్చినవి ఈడీ నోటీసులు కాదు, ఇవి మోడీ నోటీసులు అని చెప్పి కవిత అపహాస్యంగా మాట్లాడటం అనేది శోచనీయం. ఇది తీవ్రంగా ఖండించవలసిన విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా ఒక్కొక్క అడుగు ముందుకు వేసి, గత సంవత్సర కాలంగా టీవీ సీరియల్ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అనే టీవీ సీరియల్ నడుస్తూ ఉంది. ఆ టీవీ సీరియల్లో భాగంగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కనుక ఎన్నికల ముందు మరో కొత్త ఎపిసోడ్కి తెరదీశారు. ఇది మామూలే, టీవీ సీరియల్ ఇలా ఉంటూనే ఉంటుందిలే, నేనేం పట్టించుకోను, నాది సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు నేను ఈడీ కార్యాలయానికి వెళ్ళను అని చెప్పి సెప్టెంబర్ 15న ముందు కామారెడ్డికి వెళ్ళాలని ఆలోచన చేసింది. కామారెడ్డికి వెళ్లకుండా ఇంటికే పరిమితమైంది. ఆమెకు కూడా అనుమానం కలుగుతూ ఉంది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నంద్యాలలో అక్కడ పర్యటనలో ఉండగా
వాళ్ళు రాష్ట్ర పోలీసులు సిఐడీలు ఎలా అరెస్ట్ చేశారో, కవిత ఇల్లు దాటి బయటికి వెళ్తున్న సమయంలో ఎక్కడో పర్యటనలో ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున వచ్చి ఆమెను చుట్టుముట్టి అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించుకు వెళ్తారనే అనుమానం ఆమెలో ఉంది. అందువల్లనే 15 సెప్టెంబర్ ఏమో ఈ కేంద్ర బలగాలు ఎక్కడన్నా ముట్టడిచ్చి అరెస్ట్ చేస్తారనే భయంతో ఆమె ఇంటికి పరిమితమైంది. ఈరోజు సెప్టెంబర్ 15న ఆమె ఒక అనుబంధ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. అనుబంధ పిటిషన్ వాదించడానికి కవిత తరపున విక్రమ్ చౌదరి అనే న్యాయవాది వాదిస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు చెప్పేది అదే, సెక్షన్ 50 ఈడీ మాకు వర్తించదు, ఈడీకి పరిధి లేదు, మా ఇంటి దగ్గరకు వచ్చి సెక్షన్ 160 కింద మహిళలను కనుక నన్ను మా ఇంట్లో హైదరాబాదులోనే నన్ను విచారించండి అని చెప్పి వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలు 15 సెప్టెంబర్న 3 సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం, సంజయ్ కిషన్ కౌల్ సీనియర్ న్యాయమూర్తి, రెండవ న్యాయమూర్తి సుధాంశు, మూడవ వారు అరవింద్ కుమార్. ఈ ముగ్గురు కూడా కాకలు తీరిన సీనియర్ న్యాయమూర్తులు. ఆ ధర్మాసనం కవిత కేసుని విచారిస్తూ ఉంది. వాళ్ళు ఎవ్వరికీ లొంగే మనుషులు కాదు, ఎటువంటి ప్రభావానికి లొంగరు. వాళ్ళు 2x2 4 అంటారు కానీ 3:30 4:30 అనే వ్యక్తులు కాదు. అటువంటి ధర్మాసనం కవిత చెప్పిన వాదనలు, కవిత తరపున ఆయన విక్రమ్ చౌదరి చెప్పిన వాదనలు ఏ మేరకు సఫలీకృతమవుతాయి అనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము, కేంద్ర జాతీయ బీజేపీ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చేసింది. చట్టం పని చట్టం చేస్తుంది, కవితని ఎవరు కాపాడలేరు, కవిత అరెస్టు తథ్యం. కవిత త్వరలో అరెస్ట్ కాబోతూ ఉంది. సెప్టెంబర్ నెలాఖరు లోపలే ఆమె కృష్ణ జన్మస్థానానికి వెళ్ళబోతూ ఉంది. ఏ న్యాయస్థానం కూడా ఆమెను కాపాడే పరిస్థితి లేదు. ఈ అప్రూవర్లుగా మారిన వాళ్ళ యొక్క వాంగ్మూలాల ఆధారంగా వాళ్ళే 100 కోట్లు కవిత తీసుకువెళ్ళి ఢిల్లీ ప్రభుత్వానికి ఇచ్చిందని, కవితతో పాటు ఇప్పటివరకు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాని మాత్రమే అరెస్ట్ చేశారు. అక్కడేదో అవినీతిమయమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో హీరోలా ప్రవర్తిస్తూ ఆ ఇండియా కూటమిలో నేనున్నాను ఛాంపియన్ అని చెప్పుకుంటా ఉన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసి ఆయన్ను కూడా జైల్లో పెట్టడం తథ్యమని చెప్పి న్యాయ కోవిదులు భావిస్తున్నారు. కనుక ఈ లిక్కర్ కుంభకోణ కేసులో 2 రాజకీయ పార్టీలు పతనం అవబోతూ ఉన్నాయి. అవినీతి మరకలో, అవినీతిలో మునిగిపోయిన పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది అంటే ఆ పార్టీ పుంజుకోవడానికి కాస్తో కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కి పొత్తుంది. అది తెలవని పొత్తు, కనపడిని పొత్తు, వాళ్ళిద్దరికి ఏదో అవగాహన కుదిరింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విస్తృతంగా కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాలంటే చట్టం పని చట్టం చెయ్యాలి, కవిత అరెస్ట్ కావాలని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి. కవిత అరెస్ట్ అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి, బీఆర్ఎస్కి ఏదో రహస్య ఒప్పందం ఉన్నదనేది బట్టబయలవుతుంది. ఇక ప్రజలు నమ్మరు, ప్రజలు విశ్వసిస్తారు. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పడిపోతుంది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి నాయకులను ఆకర్షిస్తూ ఉంది. ఎలా అంటే
అదిగో ఆ రెండు పార్టీలు ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఆ రకంగా మభ్యపెట్టి చేస్తున్న తరుణంలో కవిత అరెస్టు, ఇక డి అంటే డి, సై అంటే సై, బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పడిపోతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించాలంటే కవిత అరెస్టు తథ్యమని చెప్పి, కవిత అరెస్టు కావాల్సిందే అని చెప్పి చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు, విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఆ దిశగా అడుగులు పడే విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తూ, ఇక్కడేమి కవిత అరెస్ట్ అవ్వటం వల్ల ఏ శాంతి భద్రతలకు తెలంగాణ రాష్ట్రంలో విఘాతము కలగదు. ఏదైనా ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఇక్కడ శాంతి భద్రతలను టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం కాపాడలేకపోతే తమిళసై సిద్ధంగా ఉంటుంది. శాంతి భద్రతలు లేని కారణం వల్ల రాష్ట్రపతి పాలన విధించండి అని కేంద్రానికి లేఖ రాస్తుంది. అందువల్ల కేసీఆర్ తెలివిగలవాడు కనుక శాంతి భద్రతకు విఘాతము కలగకుండా కాపాడుకుంటాడు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా కూడా ఎక్కడా కూడా హింస అనేది లేదు, నిరసనలు అనేవి శాంతియుతంగా జరుగుతున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరసనలు జరుపుకోవాలంటే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా శాంతియుత నిరసనలు జరుగుతున్నాయి. ఆయన జాతీయ స్థాయి నాయకుడు, ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక అక్కడే అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమీ జరగదు, శాంతి భద్రతలకు విఘాతం కలగదు. పైగా హైదరాబాద్ నగరంలో మిలిటరీ, సిఆర్పిఎఫ్ దళగాలు, పారామిలిటరీ బలగాలు ఇవన్నీ ఉన్న తరుణంలో కేసీఆర్ అలాంటి తప్పు చేయడు. డీజీపీకి ఆదేశాలు ఇచ్చి, అలాగే పార్టీ క్యాడర్ కూడా, బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆదేశాలు ఇచ్చి కవిత అరెస్ట్ అయినా సంయమనం పాటించండి అన్నాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చాడు. మీరు నిరసనలు తెలియపరచండి, గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేయండి, ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే నేను సహించను అని చెప్పాడు. అదేవిధంగా కవిత అరెస్ట్ ఏమి సంచలనం సృష్టిస్తుందేమో కానీ ఇక్కడ ఎటువంటి సమాజంలో అలజడి మాత్రం రాదు. ఇది కవిత అరెస్టు భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశమైతే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఉన్న బలంగా కిందకి పడిపోయే అవకాశం ఉంది. కొంతమంది బీజేపీ నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలో జంప్ చేద్దామా, 16-17 సెప్టెంబర్న జరిగే సిడబ్ల్యూసి సమావేశాల సందర్భంగా కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పార్టీ మారి కాంగ్రెస్లో చేరే ప్రక్రియకు బ్రేకు పడినట్టే సంకేతాలు వచ్చేసినాయి. కవిత అరెస్ట్ని ఎవ్వరూ కాపాడలేరు. ఆయన చంద్రబాబు నాయుడిని ఆయన తరపున వాదించడానికి దేశంలోనే ఒక ప్రముఖ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఆయన భారతదేశానికి అదనపు సొలిసిటర్ జనరల్గా కూడా పనిచేసిన వ్యక్తి. చట్టం ముందు ఎంత పెద్ద న్యాయవాది వచ్చి వాదించినా చట్టం పని చట్టం చేస్తుంది. సిబిఐ ఈడీలో తగు సాక్ష్యాధారాలు ఉన్న కారణం వల్ల కవిత అరెస్టు తప్పదు అని చెప్పి సీనియర్ న్యాయవాదులు భావిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టులో కూడా కవితకి ఊరట లభించే అవకాశము చాలా తక్కువని సీనియర్ న్యాయవాదులు భావిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగువారందరూ ఎప్పుడా కవిత అరెస్ట్ ఎప్పుడవుతుంది, ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టులో ఆమెకు చుక్కెదురవగానే ఈడీ, సిబిఐ రంగంలో దిగి తమ పని వారు చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.